గైస్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్. అందరు ఎట్లా మంచిగా ఉన్నారు కదా. సో నేను ఆల్రెడీ వాయిస్ క్యాప్చర్ చేసిన బట్ చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల రాలేదు, అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈ వ్లాగ్ వచ్చేసి నేను సండే షూట్ చేస్తున్నా. నేను ఒక ఇంపార్టెంట్ షాపింగ్ కోసం అని చార్మినార్ వెళ్తున్నాను. సో అందరికి యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి కొంచెం వ్లాగింగ్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఇది ఫెస్టివల్ సీజన్, రంజాన్ సీజన్ కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంటుంది, దట్ టు సండే. బట్ నేను ఎంతవరకు షూట్ చేయగలిగితే అంటే ఎంతవరకు ఇంపార్టెంట్ తీసుకురాగలిగితే అంతవరకు తీసుకొద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది ఫెస్టివల్ రంజాన్ సీజన్ కాబట్టి నాకు తెలిసి వెడ్డింగ్ ఉంటాయి, వెడ్డింగ్ రిలేటెడ్ మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది. చూడండి ఏమంటారు. లెట్ స్టార్టెడ్. సో నా నెక్స్ట్ వ్లాగ్ లో చూడండి మీరు ఏం షాపింగ్ చేసిన అనేది. నేను మ్యాక్సిమం చార్మినార్ షాపింగ్కి వెళ్ళినా అని అంటే ఈవినింగ్ టైమ్సే వెళ్తా. బట్ నేను ఈ టైమ్ ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయినా, నేను అక్కడ బిఫోర్ 12:30 అట్లా ఉన్నా. బట్ ఆ టైంకి కూడా ఫుల్ క్రౌడ్ చూస్తున్నారు కదా, ఎంత హెవీ ట్రాఫిక్ జనాలు. నిజంగా ఫెస్టివల్ సీజన్ అని తెలుసు కానీ ఇంత ఈ రేంజ్లో ఉంటుంది అనేసి అనుకోవాలి. అంటే ఎందుకనంటే సండేస్ దట్టు రంజాన్ సీజన్లో నేను ఎప్పుడు సండే వెళ్ళలే. అంటే రంజాన్ సీజన్లో షాపింగ్కి వెళ్ళినా, చార్మినార్ విజిట్ చేసినా కానీ నేను ఎప్పుడు సండే వెళ్ళలేదన్నమాట. సో క్రేజ్ ఉన్నారు జనాలు అయితే, ఫుల్ నడవడానికి కూడా లేదు. అండ్ ఫుల్ వెహికల్స్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉన్నాయి. సో ఇదైతే ఈవినింగ్ నేను రిటర్న్ అయ్యేటప్పుడు చేసిన అనమాట. సో ఇక్కడ ఏమీ దొరకదని కాదు, అన్నీ అవైలబుల్ ఉంటాయి, అందరికీ తెలిసిందే. సో స్ట్రీట్ షాపింగ్ కదా, సో చెప్పులు, ఇయర్ రింగ్స్, హెయిర్ క్లిప్స్ అన్నీ. సో ఈ స్పెషల్ ఇది నేను వెళ్ళంగానే షూట్ చేసిన. అంటే చాలా మంది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తున్నారు కదా, దట్ ఫ్లోరల్లో. ఈ ఫ్రంట్లో ఉన్న ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా, ఇవి 300 ఈ డౌన్లో 300-350 రేంజ్లో ఉన్నాయి, మస్తు ఉన్నాయి. సో ఈ డైలీ యూస్ శారీస్ వచ్చేసి ఇది డైలీ యూస్ శారీస్ అనమాట, విత్ బ్లౌజ్ ఉన్నాయి. అవి కూడా సమ్వాట్ అరౌండ్ 350 అట్లా ఉన్నాయి అనమాట. కానీ సిమిలర్ కలర్స్ కావాలి అని అంటే ఉండవు, డిఫరెంట్ అనమాట. ఇది డైలీ యూస్కి యూజ్ చేయొచ్చు, 350 అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఇవన్నీ నాకు తీసుకోవాలనేసి అనిపించింది, బట్ నేను ఆల్రెడీ ఫుల్ షాపింగ్ చేసేసిన, ఎందుకు అనుకున్నా. అండ్ అక్కడ ఈ 200 రేంజ్లో శారీస్ అని అంటే నిజంగా మంచిగా అనిపించింది. అవి ప్లెయిన్ శారీస్ అనమాట. సో ఎక్కడ చూసినా కూడా ప్లెయిన్ శారీస్, ఫ్లోరల్ ఫ్యాబ్రిక్ శారీస్ అయితే మస్తున్నాయి. ఈ శారీస్ చూస్తున్నా కదా, నేను ఇది మీషోలో తీసుకున్నా. యాక్చువల్గా అది వ్లాగ్ చేద్దామని అంటే అయితలేదు, అంటే అన్బాక్సింగ్ వీడియో చేద్దామంటే అయితలేదు. బట్ ఇది చార్మినార్లో అవైలబుల్ ఉందని ఇప్పుడు తెలిసింది. సో నేను ఆన్లైన్లో వేస్ట్గా తీసుకున్నా అనిపించింది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రోజులు అయింది నేను రాక, అంటే చాలా రోజులు అంటే సమ్ మంత్స్, 4 or 5 months అవుతుంది అనమాట. సో ఆ 4-5 months నుంచి నేను మీషోలోనే షాపింగ్ చేస్తున్నా. సో అప్పుడప్పుడు ఇట్లా బయటకు వస్తే మంచిగా ఉంటుంది అనిపించింది. ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ శారీస్ అండ్ ఈ ఫెస్టివల్ సీజన్లో లెహెంగా మోడల్ డ్రెస్సెస్ ఫుల్ వర్క్ తీసుకుంటారు కదా, 2000 రూపీస్లో ఉంది. 2000 రూపీస్లో మనం బయటకు వెళ్ళి లంచ్ చేస్తే అయిపోతుంది నిజంగా. అంటే కొంతమంది ఉంటారు కదా, సో ఫ్రెండ్స్తో పార్టీ అట్లా చేసుకునే వాళ్ళు. ఇంత హెవీ డ్రెస్సెస్ అయితే అవైలబుల్ ఉండవు ఎక్కడ. నాకు ఇది ఫెస్టివల్ సీజన్లోనే ఉంటాయని కాదు, ఎప్పుడు కూడా ఉంటాయి. బట్ ఫెస్టివల్ సీజన్లో ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉందన్నమాట. నాకు ఇవి చాలా నచ్చేసినవి. ఇక్కడ మా మమ్మీ ఇంకా నన్ను ఏం లేదు తిట్టేస్తుంది. ఆల్రెడీ నా దగ్గర 3 to 4 డ్రెస్సెస్ ఉన్నాయి, ఇట్లా ఫుల్ చమక్ అనమాట. మా మమ్మీకి ఇట్లా చమ్కి అస్సలు నచ్చదు, కానీ నాకు అట్లా చమ్కి ఇష్టం అనమాట. అండ్ ట్రెడిషనల్ వేర్ కూడా ఉన్నాయి, అంటే సింపుల్ గా లెహెంగా మోడల్స్ కూడా ఉన్నాయి. చాలా మంది ఇప్పుడు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తున్నారు, అందరికీ తెలుసు. బట్ నేనైతే నా యూస్ఫుల్ కంటెంట్ ఇద్దాము అని చెప్పేసి చూస్తున్నా. సో ఇవి కూడా ఫ్లోరల్ జార్జెట్ శారీస్ ఏమో అని చెప్పి చూసిన అనమాట, కానీ కాదు, క్వాలిటీ అస్సలు బాగాలేదనమాట. సో లెహెంగాస్ చూస్తున్నారు కదా, మనకి నచ్చినట్టుగా మనం నచ్చితే తీసుకోవచ్చు. అండ్ ఇవి చూసిన బ్రైడల్ వేర్, ఇవి సమ్వాట్ అరౌండ్ 10,000 or 7 above
కూడా ఉన్నాయి లెహంగాస్. సో నేను కాస్ట్ కూడా అడిగిన, పాపం ఆయన చెప్పేసింది అనమాట. కానీ మస్తు హెవీ ఉంది. అండ్ ఇది చూస్తున్నారా, ఇదైతే స్ట్రీట్ షాపింగ్ అనమాట. ఇది సైడ్లో 200 రూపీస్కి మెటీరియల్, బ్లౌజెస్కి తీసుకోవచ్చు, చిన్నపిల్లల లెహంగా అట్లా స్టిచ్ చేయించుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట. అక్కడ ప్లెయిన్ శారీస్ కూడా ఉన్నాయి. సో నేను అక్కడి నుంచి పక్కకు వచ్చేసి నాకు కొంచెం కావాల్సిన కలంకారీ మోడల్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేసుకున్నా. సో నేను చెప్పిన కదా నా లాస్ట్ వ్లాగ్ అంటే నా వ్లాగ్ చూసే వాళ్ళకి, సో నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్స్లో అనేసి. సో నేను ఆల్రెడీ కొన్ని కలంకారీ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా. సో ఇక్కడ కూడా నాకు కొంచెం అవసరం ఉంటే ఇక్కడికి వచ్చేసిన అనమాట తీసుకుందామని. అండ్ క్రేజీ అంటే క్రేజీ ఏంటో తెలుసా, ఫుల్ షాపింగ్. లేడీస్ అయితే మామూలుగా లేదు, అబ్బాయిలను కూడా పంపిస్తున్నారు పిక్స్ ఇచ్చి. వాళ్ళు ఇంకా అక్కడ బార్గెన్ చేసుకుంటా కొంటూ ఉంటే నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే మామూలుగా ఫీమేల్స్ కొనడం అది కామన్ థింగ్ కదా. సో వాళ్ళ కజిన్స్ తోటి వచ్చి లేదంటే ఫ్రెండ్స్ తోటి వచ్చి వాళ్ళు కూడా బార్గెన్ చేస్తుంటే ఫన్నీగా అనిపించింది. చార్మినార్ మొత్తం ఇట్లానే అందరు పిక్స్ పట్టుకొని ఇట్లా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయడానికే వస్తున్నారు. సో స్టార్టింగ్ ఎంట్రన్స్ లో అన్ని ఇట్లా వేసిస్తారనమాట. కొంతమందికి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకోవడం అంత ఇష్టం ఉండదు, అంత టైం వేస్ట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది. సో అలాంటి వాళ్ళు వెడ్డింగ్స్ టైంలో ఇట్లాంటి డ్రెస్సెస్ గౌన్స్ లాగా తీసుకుంటే సూపర్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ ఏంటంటే కలర్ రేంజ్ కూడా, కాంబినేషన్ కూడా సూపర్ ఉంది. నాకు ఈ వైట్ అయితే చాలా నచ్చేసింది. బట్ నేను ఎక్కువ వైట్ యూజ్ చేయను అనమాట. ఇది ఇలాంటివి హల్దీ ఫంక్షన్స్ కి కూడా అట్లా యూజ్ చేయొచ్చు. రీజనబుల్ రేటే ఉంటాయి అనుకుంటా మనం అడిగితే. సో ఇంత ముందుకు నేను 200 రూపీస్ ఫ్యాబ్రిక్ అని చెప్పేసి బనారస్ చూపించిన ఫ్రాక్స్ కి లెహంగాస్ యూజ్ చేయ, అక్కడ 350 రూపీస్ బ్లౌజెస్ కూడా వేసినారు అనమాట. ఇదంతా స్ట్రీట్ షాపింగే, సండేస్ మాత్రమే ఉంటాయి అనమాట. 50 రూపీస్ రేంజ్ లో ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అని అంటారు కదా. సో ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ లోనే అవైలబుల్ ఉంటాయి. షాప్ వైజ్ వెళ్తే మనకి మళ్ళా వీడియోస్ కోసం ఏవో చేస్తారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ ఉండదు. అంటే మనకు నచ్చిన ఫ్యాబ్రిక్ అస్సలు దొరకదు అనమాట. సో సండేస్ వెళ్తే మాత్రం బెస్ట్ డే, మనకి చాలా ఫ్యాబ్రిక్ అయితే అవైలబుల్ ఉంటుంది. ప్లేన్ నుంచి ఇంకా అంత హెవీ వర్క్ వరకు కూడా సండేస్ అయితే బెస్ట్ డే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్స్ మీ అందరి ముందుకు వచ్చేస్తాను.